నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. సంక్రాంతి ముగింపు వేడుకల్లో భాగంగా నెల్లూరులో గొబ్బెమ్మ నిమజ్జనోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు పెన్నా నదికి పోటెత్తారు. వేడుకను తిలకించేందుకు వచ్చిన భక్తులతో తీరం జాతరను తలపించింది. గొబ్బెమ్మల పండుగను పురస్కరించుకొని దేవాదాయ శాఖ పెన్నా తీరాన దేవతామూర్తులకు తాత్కాలిక ఆలయాలను ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. వేడుకలకు సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వచ్చారు. ఈ ఏర్పాట్లను చేపట్టిన దేవాదాయ శాఖకు చెందిన తల్పగిరి రంగనాథ క్షేత్రం భక్త మండలి అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు, కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పద్య కవితలు రచించిన పెన్నా తీరం రంగనాథ క్షేత్రంలో అంతర్భాగంగా ఉండే ఈ పెన్నా తీరంలో గొబ్బెమ్మల పండుగ భోగి, సంక్రాంతి, కనుమ అనంతరం ఆ పండుగల సందర్భంగా ముగ్గులలో మహిళలు నిలిపే గౌరమ్మలు, గొబ్బెమ్మలు, ఆ గొబ్బెమ్మలను ఈ పవిత్ర పెన్నా నీటిలో ఓలలాడించి ఆ గౌరమ్మను నీటిలో సాగనంపి మంగళకరమైన పరిస్థితిని కలగజేయమని లోక కళ్యాణానికి కోరే ఈ మహత్కార్యానికి ఇక్కడ రంగనాథ క్షేత్రం భక్త మండలి అధ్యక్షులు ఉన్నారు మనతోటే. చెప్పండి, ఈరోజు ఈ విశేషం ఆలయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి సంప్రదాయాలు సాగాయి? మహాభక్తులందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మాసం ధనుర్మాసం ప్రారంభం కాగానే మనందరికీ కూడా ఒక సంతోషకరమైన వాతావరణం. ఎందుచేతనంటే తెల్లవారుజామున చీకట్లో మనం స్వామి దర్శనానికి బయలుదేరుతూ ఇంటి ముందల రంగవల్లులతో తీర్చిదిద్దుకుంటూ గొబ్బెమ్మలని మన ఇంటికాడికి వచ్చి ఆటపాటలతో పాడుతున్న ఈ సందర్భం ఎన్నో వేళ్ల నుంచి కూడా మన యొక్క పరంపరలో జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం వచ్చిందంటే రాబోయే రోజుల్లో పెద్ద పండుగ వస్తుందని, ఆ పెద్ద పండుగకు సెలవులు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆ కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కూడా ఇంటికి రావడం ఎంతో సంతోషకరంగా జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క 3 పండుగలు భోగి, సంక్రాంతి, కనుమ, తదుపరి గొబ్బెమ్మల్ని మనం ఈ నెల రోజుల పాటు గొబ్బెమ్మలని ఏదైతే మన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న గొబ్బెమ్మలను అందరినీ కూడా మనం ఈరోజు సంతోషకరంగా ఆ తల్లిని సాగనింపి, ఆ తదుపరి మనం పిల్ల జల్లలతో కూడా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం పెన్నా తీరాన ఎంతో సంతోషంగా కార్యక్రమం జరుపుకొని ఆ రంగనాథ స్వామిని దర్శించుకొని బయలుదేరే ఒక ప్రక్రియ జరుగుతుంది. మరి ఇక్కడ భారతాన్ని రచించిన ఒక సంఘటన కూడా స్వామి యొక్క చెంతలో ఉన్నట్టుగా మనందరం కూడా తెలుస్తుంది. మరి ఈ యొక్క పెన్నా తీరం శ్రీరంగనాథుడు ఏలిసి ఉన్న ప్రాంతమైన దానివల్ల ఈ యొక్క క్షేత్రం యొక్క మహిమ ఈ పెన్నా నది దగ్గర ఈ విధంగా ఏర్పడుతూ ఉండి అనాదిగా ఇది జరుగుతూ ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ గారు దాదాపు 15 రోజుల క్రితమే ఈ యొక్క కార్యక్రమ పర్యవేక్షణ చేశారు. అన్ని యొక్క దేవస్థానం యొక్క స్వామి యొక్క ఉత్సవమూర్తులని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ప్రాంతాన్ని గొబ్బెమ్మలను వదిలి దండం పెట్టుకోవడమే కాకుండా వివిధ క్షేత్రాల నుంచి కూడా ఉత్సవమూర్తులను తీసుకొచ్చి ఈ యొక్క వాతావరణాన్ని ఒక్కసారిగా భక్తజన సమూహంతో వారి యొక్క భక్త బృందంతో ఏర్పాటు చేసుకున్నట్టుగా తలంపుగా ఈ యొక్క పెన్నా నదిలో జరుగుతున్న గొబ్బెమ్మల పండుగ చాలా ప్రత్యేకగా, చాలా సంతోషంగా పిల్లలందరూ కూడా కేరింతలతో ఈ యొక్క కార్యక్రమాన్ని గాలిపటాలు ఎగిరేసుకుంటూ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మనం ఈ పరంపరగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని మనం రాబోయే రోజుల్లో కూడా మనం అందరం తయారు చేసుకొని వీక్షిందామని చెప్పని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే దేవాదాయ శాఖ అధికారికంగా ఈ కార్యక్రమాలన్నిటి కూడా కొనసాగిస్తూ ఉంది. అధ్యయనోత్సవాల నుంచి ఈరోజు గొబ్బెమ్మల నిమజ్జనం వరకు రంగనాథ ఆలయంలో కార్యనిర్వహణ అనేది చాలా కీలకం. చెప్పండి, ఈరోజు ఈ ఆలయంలో జరిగిన పవిత్రతకి, ఈ సాంప్రదాయానికి ఈ గొబ్బెమ్మల పండుగ ముగింపు కార్యక్రమం ఎలా ఉంది? నెల్లూరు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క పెన్నా నదిలో ఈ కార్యక్రమం ఇంతకుముందు నుంచే మనం ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే మన భోగి, సంక్రాంతి, కనుమ పండుగ తదుపరి ఈ యొక్క ఏటోత్సవాన్ని పెడతాం. ఈ ఏటు పండుగల్లో అన్ని దేవుళ్ళని పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నందున మన ముందుగా మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారు
మీటింగ్ పెట్టి అందరూ అధికారులతో మాట్లాడి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడవలసిందిగా ఆదేశించారు. అదే ఆచార ప్రకారం రావిరాశ్రమ వారు, అలాగే మూలాపేట శివాలయ స్వామి, అలాగే రంగనాథ స్వామి, అలాగే నరవాడ ఎంగమామ స్వామి, అలాగే మన నరసింహస్వామి, అలాగే ఎరగాలమ్మ గుడి అమ్మవారు అందరూ ఏం చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన భక్తులకల్లా దర్శనం చేయిస్తూ, అలాగే ప్రసాదం కూడా అన్ని దేవాలయాల నుంచి పొంగలని, రవకేసరి, పులిహార, కట్టి పొంగలి అన్ని ఏర్పాటు చేసాం. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేసి తెలియజేస్తాం. ఈ ఏడ్ల పండుగ రావడం చాలా హ్యాపీగా ఉంది. కైట్స్ ఎప్పుడు చాలా బాగా ఎగరేస్తాము అండ్ పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాను. సో అలానే హ్యాపీనెస్ ఉంది. అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అందరి లైఫ్లో ఈ సంక్రాంతి ద్వారా హ్యాపీనెస్ రావాలి, అందరికి హ్యాపీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆడుకున్న ప్రాంతమే కదా అవును ఇప్పటికి ఉండే సార్, ఏమీ మారలేదు సార్, ఇంకా క్లీన్ అయింది, బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. గొబ్బెమ్మల పండుగని ఎట్టా ఎంజాయ్ చేసేవాళ్ళు అప్పుడు గొబ్బెమ్మ? సార్ గొబ్బెమ్మ పండుగ అక్కడ ఉంది సార్, అక్కడ ఇది ఇంతకుముందు ఇటు తిరిగేది అన్నీ తెలియదు సార్. ఇంతకుముందు చాలా ఎగిరేసాను, దానివల్ల చదువు పోయింది సార్. 24 గంటలు ఎగిరేస్తున్నామండి. సో గొబ్బెమ్మల దగ్గర అట్టిపొలు తినడానికి అక్కడే కూర్చున్నాను. సో అది జస్ట్ అలా పెట్టగానే వీళ్ళు తిరుగుతుంటే చేయి పెట్టి అట్టిపొలు తినేసి వెళ్ళిపోయాడు. సో చాలా హ్యాపీగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, 4 సైడ్ టీవీ, నెల్లూరు.